మాకే కావాలని చెప్పి ఒక పొలిటికల్ రౌడీజంతో వాళ్ళు హైదరాబాద్ లో కానీ ఖమ్మంలో బంద్ చేస్తారంటే ఈ 11 అంశాలు కూడా ఇలా వివాదాస్పదమైన అంశాలే. ఇది పరిష్కారం రాదు. చట్టపరంగా ఎన్నో ఆ రోజు కర్నూలు సేవకి 100 శాఖలు ఎలా ఉన్నాయో ఈ 11 అంశాలకి 100 ఉల్లంఘనలు చేస్తే తప్ప ఇది పరిష్కారం రాదు. కాబట్టి వాళ్ళు డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసుకున్నా, ముందుకు వెళ్ళినా, అంతా అయిపోయింది అనుకున్నా, వాళ్ళ అర్థంలో నిలబడి వాళ్ళు మాట్లాడుకోవచ్చు తప్ప వాళ్ళు మాట్లాడే పరిస్థితి మేము కానీ ప్రజలు కానీ లేదు. మీకు గుణపాటు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఓటర్ ఒక బుల్లెట్ లాగా వాళ్ళకి చెప్పగలిగినప్పుడే ఈ ఆంధ్ర రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది తప్ప వాళ్ళు చెప్పే మాటలని అంతా అయిపోయింది అని చెప్పి మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీ వెనక మేము ఉన్నాం, మీరు మాకు సహకరించండి. గతంలో ఏదైతే ఉద్యమానికి సహకరించారో ఆ సహకారం భవిష్యత్తులో మీకు కావాలి. మాకు 24 సమావేశంలో మేము భవిష్యత్తులో ఏం చేయబోనేది చాలా స్పష్టంగా మేము చెప్తాం. ఒకవేళ అసెంబ్లీలో కనుక తీర్మానానికి ఏమైనా ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉంటే మనందరం కూడా అవసరమైతే హైదరాబాద్ పోయి మొత్తం హైదరాబాద్ లో ఆ రోజున ఆక్యుపై న్యూయార్క్ అనేది అమెరికాలో ఎలా జరిగిందో అలా హైదరాబాద్ నగర వీధుల్లో అవసరమైతే వారం రోజులైనా ఉండి మనం అక్కడ ఈ బిల్లు మనకు అనుకూలంగా వచ్చేదాకా పోరాడాల్సిన అవసరం మనకి చాలా స్పష్టంగా ఉంది. మీ అందరికీ నేను విన్నవించుకున్నది ఒకటే, మనం హింసను కోరుకో